హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3వ తారీఖు 7వ నెల 2024, 3rd July 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్. అదండి, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టాపిక్లో కదా. టాపిక్ అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా రోహిణి నక్షత్రం జరుగుతుంది. కనుక ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ విధంగా పెట్టుకోండి. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమలి అనేది ఎర్ర మైలా మీద, నల్ల మైలా మీద గెలుస్తుంది. కాకి అనేది కోడి మీద, డాగ మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పెంగలి అనేది డాగ మీద, ఎర్ర గౌడు మీద, కోడి మీద, ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఇక జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. మనం వాడే దెబ్బలాటలో రంగు ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక 1-2 సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట ఆడుకోండి. లేదంటే దెబ్బలాటలో ఓడిపోతాం, డౌటే లేదు అందులో. కలర్ ఎంచుకోవడం రాలేదంటే ఓడిపోతాం. ఇట్టి పరిస్థితుల్లో కలర్ ఎంచుకోవడం చూసి 1-2 సార్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇక టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు, ఇక్కడ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండదన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుక్కి కాకి పింగళాలను కానీ లేదంటే బాగా పశ్చిమగల కాకులు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచారు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమలి పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, అలాగే సేతువాలు, కాళ్ళు నల్లగా ఉన్నటువంటి సేతువాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర మైలాలు, దాని తర్వాత మిరపపొడి డాగలు, శుద్ధ డాగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కాకి పింగళాలన్నా లేదంటే బాగా పశ్చిమగల కాకులన్నా ఇలాంటి వాటిని మాత్రమే పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమలి పింగళాలు, ఇక్కడ కోడి నెమలి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలి పింగళాలనే పెట్టుకోండి. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచారు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, అలాగే రసంగ మైలాలు ఉంటాయి కదా, అలాంటివి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్ర డాగలు, అలాగే అన్ని రకాల పచ్చకాకి డాగలు, వాటితో పాటు నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ
డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి కేవలం డేగ పింగళాలను కనుక పెట్టుకుంటే మనం కంపల్సరీ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత డేగ పింగళాల తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఇవన్నీ కూడా చూపులు గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయింది. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వెన్న కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటివి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జూళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కేవలం కోడి కాకి డేగలను మాత్రమే పెట్టుకోవాలా. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రం గెలిచినప్పటికీ కోడి కాకులు, గట్టి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, గట్టి కాకులు, కోడి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించవద్దు. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేది అనమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులు మాత్రం గెలిచినప్పటికీ ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, శుద్ధ డేగలు, కాకి డేగలు, నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, పూడి రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర నెమళ్ళను లేదంటే ఎర్ర అబ్రాస్ నెమలు ఉంటాయి కదా, ఎర్ర అబ్రాస్ నెమలు కూడా చాలామంది నాకు కలర్ ఐడెంటిఫికేషన్ పెడుతున్నారు. అలాంటి ఎర్ర నెమల అబ్రాసులు మాత్రమే మనం టైమ్స్లో ముసుగు ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నైట్ విషయానికి వెళ్దాం. ఇక్కడ డే విషయం అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రి 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి నల్లబొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, అలాగే కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు అన్ని రకాల కోడి చూపు అనేది టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు కోడి నెమళ్ళు. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారన్నమాట.
కనుక మనం కంపల్సరీ టైమ్స్ ముసుగుకి కోడి నెమ్మలను కనుక ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ ఇస్తాం. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కెక్కెరలు, కోడి తెల్ల నెమళ్ళు, అలాగే కోడి పింగళాలు, నెమల పింగళాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకిడాగలు, ఎరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డేగలు, అలాగే గట్టి కాకులు, కాకిడాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ కోడి నెమలను మాత్రం ఈ టైమ్స్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే కంపల్సరీ పర్లేదు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 రాత్రిపూట కూడా 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు, ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగుకి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వెన్న కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఇది తినొద్దు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మేము ఎందుకు వర్కౌట్ మనిషి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.